చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ రోజు అడవిని అడిగి చూడు పదరా చిగెలు కనుమలకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సామాన్యులు కూడా మొదలిదిరా ఈ పదమున మొదలడుగే ఇరాని తారమిదిరా అని తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడవిని అడిగి చూడు పదరా చిగెలు కనుమలకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మరి ఈ సీజన్ నాగార్జునసారి అనుమతి చేసేటప్పుడు ఈసారి బిగ్ బాస్ సెలబ్రిటీలే కాదు ఒక సామాన్యులు కూడా ప్రయత్నించవచ్చు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి రావాలనుకుంటున్నారు లేదని చెప్పి ఒక వీడియోని మా యాప్ ద్వారాగా గూగుల్ యాప్ ద్వారా పెట్టుకోమన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆల్మోస్ట్ బిగ్ బాస్లోకి రీచ్ అయినంత ఆనందం వేసింది. మా ఇష్టమైన దైవం మా బిగ్ నాగార్జునసారి చెప్పిన మాటలకు నేను ఈ నిర్ణయం తీసుకొని మార్చిల నుండి ఎలాగైనా సరే బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నం చేసే అవకాశం కోరుకుంటూ ఖాళీ నడకన జూలై 31 బయలుదేరి ఈరోజు చేరుకున్నానండి. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈ సామాన్య కష్టాన్ని గుర్తించి శ్రమను గుర్తించి మంచి స్పందనతో నాకు సపోర్ట్ చేశారు. అలాగే తెలుగు ప్రజలు కూడా సపోర్ట్ చేసి సామాన్యులు మంచి మనసుతో ప్లీజ్ నాగార్జున సార్, ప్లీజ్ బిగ్ బాస్. అంటే సామాన్యుల తరగతి పై మాట్లాడేందుకు ఇస్తారని మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే సార్ చెప్తే ఏదైనా సరే చేస్తారు. ఆయన ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ బెస్ట్. ఎందుకంటే కొత్త వాళ్ళ టాలెంట్, కొత్త వాళ్ళని ఎంతోమంది పరిచయం చేశారు, ఎంతోమంది ఇండస్ట్రీకి నడిపించారు. ఆ నమ్మకంతోనే ఆయన వేరే అభిమానిగా నాకు కూడా సార్ న్యాయం చేస్తారని 100% నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకొని కాలి నడకన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది. అంటే ఆల్రెడీ గూగుల్లో చూశారు సార్, జరుగుతున్న ఆడియోస్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. కానీ పూర్తిగా సెలక్షన్స్ అయిపోలేదు. అదైతే అలాగే పేదవాడికి భార్య ఎలాగో తన పుట్టి పెరిగిన పల్లె కూడా అలాగనే ఉండాలని అలాగే చూసుకోవాలని నా పల్లెలో ఉన్న మరి పిల్లలు వాళ్ళ చదువు మరి వారికి తిండి బట్ట అందజేయడం కోసం ముఖ్యంగా మా పల్లెలో వాటర్ లేదు. వాటర్ ట్యాంక్ కట్టించాలి. బిగ్ బాస్ వెళ్ళి విజయాన్ని సాధించి ఆ పల్లెకు ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ప్లీజ్ ఈ సామాన్యుని కష్టాన్ని గుర్తించండి. ప్లీజ్ నాగార్జున సార్, ప్లీజ్. ఓకే, అంటే మీరు విన్నర్ అవ్వగలరా? లోపలికి వెళ్తే విన్నర్ అవుతా అని మీకు నమ్మకం ఉందా? నా నమ్మకం ఉంది సార్. ఓకే, అలా అయితే మీరు న్యాయం చేస్తానంటున్నారు.
100% మా కింగ్ నాగార్జున సార్ నాకు న్యాయం చేస్తారని తమ అభిమానిని మరి ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను. ఓకేనండి, చూడండి ఒక సామాన్యుడు అదిగో మా చర్ల నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు పాదయాత్ర చేసి ఇలాగ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అనమాట. ఇది చుట్టుపక్కల అంతా దీని చుట్టూనే తిరుగుతున్నాడు పాపం. నేను కూడా నిన్న మొన్న నేను 3 రోజులు చూస్తున్నాను. చూసి ఇప్పుడు ఇంకో ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో బిగ్ బాస్ ప్రయత్నించండి సామాన్యులారా. ప్లీజ్ ద్వారా ఇలాంటి వాళ్ళకి పొద్దున ఎదుగుతారు. ఇప్పుడు ఒక రైతు పెట్టి ఒక సామాన్య ఎలాగే సాధించారా లేదా అనేది మీకు ఆ విషయం తెలుసు. అలాగే ఇతను కూడా మీ పేరెంట్ అన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది అంతమంది ఉన్నా మీ బోర్డు వీడియో సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు